హలో అండి, బోటి కర్రీ అంటేనే చాలా మందికి నచ్చదండి. ఇలా కనుక చేసుకుంటే లొట్టలు వేసుకుని తినేస్తారు. దీనికోసం బోటి తీసుకొని బాగా కడిగి క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకుని ఉడకబెట్టుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని ధనియాలు, అల్లం వెల్లుల్లి, మిరియాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత మనకు బోటి కూడా ఉడికిపోయిందండి. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, 2 ఉల్లిగడ్డలు వేసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా వేయించేసుకోండి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసేసుకొని అలాగే మీరు గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. ఆ తర్వాత టమోటా పేస్ట్ వేసుకొని కొద్దిగా కల్లు ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసేయండి. టమోటా మగ్గిపోయిన తర్వాత అందులోకి పసుపు అలాగే కారం వేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయండి. ఆ తర్వాత మీరు ముడికించుకున్న కూరను మాత్రమే వేసుకోండి. ఆ వాటర్ మాత్రం అస్సలు వేయద్దండి. తర్వాత కొన్ని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని గరం మసాలా వేసేసుకొని కలిపేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టేసేయండి. ఆ తర్వాత చూడండి, ఈ కర్రీ నచ్చిన వాళ్ళు కూడా ఆహా అనాల్సిందే. ఒకసారి ట్రై చేయండి. బాయ్ బాయ్.